ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. మెదక్ జిల్లాలో ఒక సినిమా తరహా కిడ్నాప్ అయితే చోటు చేసుకుంది. అసలు ఏం జరిగింది అని అంటే గౌతమి ప్రణయ్ అనే ఇద్దరు కూడా కొన్ని నెలల నుంచి ప్రేమించుకుంటున్నారు. వాళ్ళు పెళ్లి చేసుకుందామని డిసైడ్ అయ్యారు. సో ఒక 4-5 మంత్స్ నుంచి వీళ్ళ ఇంట్లో చెప్పాలి, అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఒప్పించాలి అని చెప్పేసి ట్రై చేస్తున్నారట. ట్రై చేస్తుంటే వాళ్ళు ఒప్పుకుంటలేరు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో కొంచెం క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ. మా కులమూలు అయితేనే మేము చేస్తాం అన్నట్టు ఉన్నారనమాట వాళ్ళు. అందుకని చెప్పేసి ఎంత చెప్పినా ఒప్పుకోకపోయేసరికి వీళ్ళు జూలై 6న బయటికి వచ్చేసి పెళ్లి చేసుకున్నారు. అయితే ఇది మెదక్ జిల్లా పాపన్నపేట ఎల్లాపూర్ గ్రామము ప్రణయ్ వాళ్ళది. మనకి కౌడుపల్లి మండలంకి సంబంధించి అక్కడ అమ్మాయి. అయితే వాళ్ళిద్దరు జూలై 6న పెళ్లి చేసేసుకున్నారు. పెళ్లి చేసేసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళిర్రు. మేము మేజర్స్, మేము పెళ్లి చేసుకున్నాము, మమ్మల్ని అంటే మాకు కొంచెం రక్షణ కావాలన్నట్టు వెళ్ళిర్రు. వెళ్తే వాళ్ళు పోలీసులు ఏం చేశారు, వీళ్ళు మేజర్లు అని చెప్పేసి 2 ఫ్యామిలీలకి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ని పిలిచి, ఆ కుటుంబ సభ్యులను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు అనమాట. ఎవరు ఏం చెయ్యొద్దు అది ఇది అని అడిగితే అమ్మాయిని అడిగిర్రు, నువ్వు మరి ఎట్లా, వీళ్ళు ఊకుంటలేరు కదా, ఊకోరు కదా, వీళ్ళకు మా కుల మా వాళ్ళని వేసుకోవాలని ఉంది కదా ముందు నుంచే. అయితే వాళ్ళు అడిగితే అమ్మాయిని అడిగిర్రు అనమాట పోలీసు వాళ్ళు. ఏమడిగిర్రు, మరి నువ్వు వెళ్తావా మీ పేరెంట్స్తోని, లేకపోతే మీ మొగుడితోనే ఉంటావా అని అడిగిర్రు. ఆమె నేను మొగుడితోనే ఉంటా, అబ్బాయితోనే ఉంటా, నేను పోను అని మంచిగా చెప్పింది. ఆమె మేజర్ కాబట్టి, ఆమె ఇష్టం కాబట్టి పోలీసు వాళ్ళు ఆ అమ్మాయి తరపు పేరెంట్స్కి చెప్పిర్రు, ఫ్యామిలీ వాళ్ళకి చెప్పిర్రు, ఆ అమ్మాయి ఇష్టము, ఆ అమ్మాయి అటే పోతా అంటుంది, మీరు డిస్టర్బ్ చేయొద్దు మళ్ళా వాళ్ళని, ఏమనుకుర్రి అని చెప్పి ఎక్కడెక్కడ అందరికి చెప్పి పంపించేసారు. పంపించేసిన తర్వాత 2 రోజులకి 6న పెళ్లి చేసుకొని పోలీస్ స్టేషన్కి పోయారు కదా, అంత సద్దుమనిగింది అనుకుంటే 8న వాళ్ళు ఏం చేసారు, అమ్మాయి తరపు బంధువులందరూ కూడా 4 కార్లు వేసుకొని ఎల్లాపూర్లో ఉన్న వీళ్ళ ఇంటికి సడన్గా వచ్చేసి అమ్మాయిని లాక్కెళ్ళిపోయి కిడ్నాప్ చేసిర్రు. వీళ్ళ ఇంట్లో ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ అంటే ఆ అమ్మాయి వాళ్ళ అత్త, లేకపోతే అబ్బాయి వాళ్ళ వదిన, వీళ్ళందరూ అడ్డుపడ్డ కూడా, వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ అబ్బాయి అందరు అడ్డుపడ్డ కూడా అలా నెట్టేసి మరి వాళ్ళ మీద దాడి చేసి మరి ఈ అమ్మాయిను లాక్కెళ్ళిపోయి కార్లో తీసుకెళ్ళిపోయారు. ఆ అమ్మాయికి ఇష్టం ఉంటే అమ్మాయి పోతుంది కదా, ఏడుంటాడు పోతుంది ఆమె, అది ఆమె ఇష్టం. మళ్ళీ ఇందులో ఇంకొకటి ఏంది అని అంటే ఇంకా ఘోరము, అందులో ఇప్పుడు ఆ ప్రణయ్ ఉన్నాడు కదా, వాళ్ళ వదిన ప్రెగ్నెంట్ అట. ఆమె మాట్లాడుతుంది, ఆ ప్రెగ్నెంట్ అమ్మాయిని కడుపులో దన్నిర్రట. డోర్ అడ్డు పడుతుంటే వాళ్ళు ఆపనికి చూస్తుంటే రాకుండా కడుపులో దాన్ని ఆమెను కొట్టి, వాళ్ళ అత్తని కొట్టి, అబ్బాయిని కొట్టి అందరి మీద దాడి చేసి తీసుకుపోయినరట. ఏం పద్ధతి అన్నట్టు ఇది? ఏమవుతుంది ఇప్పుడు? మీరు పోయేటప్పుడే మన కులం జోబులో పెట్టుకొని ఉంటారా? సరే మీ కులం మూలం చేసుకోవాలనే ఉన్నది, అది మీ ఒపీనియన్ సరే, కానీ ఆ అమ్మాయి ఇష్టపడతలేదే. ఆ అమ్మాయి సంతోషంగా ఉండు కదా మనకు కావాల్సింది. ఇష్టం లేనివాడిని వేసుకొని జీవితాంతం నరకయాతను అనుభవించే కంటే ఇష్టం ఉన్నవాడిని వేసుకుంటే ఏమవుతుంది? మీకు ఇష్టం లేదు సరే, మీ కులమోడు కాదు, దూరం పెట్టుకోర్రి, నాకు పుట్టలేదు నా కూతురు అనుకోర్రి. అంతేగాని ఇంత గలీజ్గా బిహేవ్ చేసుడేంది, ఇంత ఘోరంగా బిహేవ్ చేసుడేంది? కన్న కూతుర్ని కిడ్నాప్ చేసుడేంది? కన్న కూతుర్ని కిడ్నాప్ చేసి ఏమొస్తుంది? ఇప్పుడు ఆ పిల్ల తీసుకుపోతే సరే, ఇప్పుడు కిడ్నాప్ ఎందుకు చేసిర్రు? ఆ పిల్లను ఉండనీయకుండా పెళ్ళి అయిపోయింది. మళ్ళీ వాళ్ళేం లేచిపోయి వచ్చి పెళ్లి చేసుకోకుండా లేరు, నువ్వు ఎత్తుకపోనీకి ఏదో మచ్చబడుతుంది కదా అని చెప్పి ఇంకొకరికి ఇచ్చి పెళ్లి చేయనీకి. ఆమెకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అయిపోయినాక కూడా మళ్ళీ తీసుకపోవడేంది? తీసుకపోయి ఏం చేస్తారు? ఇంకొకరికి ఇచ్చి పెళ్లి చేస్తారా? అట్లా చేసుకునేటోడు ఇంకెంత ఫాల్తుగాడు ఆడు. ఓడి వేసుకుంటాడు, నాకు అర్థం కాదు. కులం అయితే చాలా, ఆడెంత గలీజ్న కొడుకైనా చాలా సరే, కానీ మన కులం అయితే చాలు. మన కులమోడు ఆడికి క్యారెక్టర్ ఉండక్కర్లే, జీతం ఉండక్కర్లే, ఏముండక్కర్లే, ఆడొచ్చి రాచి రంపన పెట్టి తాక్కుంటే దాన్ని మీ కూతుర్ని కొట్టినా చాలు మీకు. ఆడు కులమోడు కాబట్టి మీకు ఏం అభ్యంతరాలు ఉండయి. కులమోడు కాకపోతే ఆడు ఎంత మంచిగా యువరాణిలాగా చూసుకున్నా కూడా ఆడు తక్కువనే మీకు. మన కులమోడు కాదు కదా. ఎందుకు ఇంకా అసలు ఏ జనరేషన్లో బతుకుతున్నారు? ఇంకా మీరు ఏ జనరేషన్లో బతుకుతున్నారు? ఈ రోజుల్లో ఇంతకుముందు లవ్ మ్యారేజా అంటే అయ్యా లవ్ మ్యారేజా, అగో గల కూతురు లవ్ మ్యారేజ్ చేసుకుందటని అని మాట్లాడుకుంటుండే. ఇప్పుడు అట్లా లేవు రోజులు. అరేంజ్ మ్యారేజ్ అంటే మాట్లాడుకుంటున్నారు. అరేంజ్ మ్యారేజ్ కన్నా ఎక్కువనే లవ్ మ్యారేజ్లు, అది కూడా ఫ్యామిలీని ఒప్పించి చేసుకునే లవ్ మ్యారేజ్లు ఎక్కువ అవుతున్నాయి.
చాలా చూస్తున్నాం కదా మనం సోషల్ మీడియాలలో. ఇంతమంది పెడతలేరు లవ్ చేసుకొని ఇంట్లో పెద్దోళ్ళని ఒప్పించి వాళ్ళ అంగీకారంతో పెళ్లి చేసుకుంటున్న పెళ్లిలే ఎక్కువ అవుతున్నాయి. అందులో మళ్ళీ 2 క్యాస్ట్లు ఒకటి ఉన్నోళ్ళు ఏం కాదమ్మా, వేరే వేరే క్యాస్ట్ ఉన్నోళ్ళు కూడా మస్తు మంది తల్లిదండ్రులు నిజంగా వాళ్ళకి చేతులు ఎత్తి దండం పెట్టాలి. అట్లాంటి వాళ్ళని పిల్లల ఫీలింగ్స్కి, అంటే పిల్లలు ఇష్టపడేదానికి వాళ్ళ మీద ఒక నమ్మకం ఉంచి వాళ్ళ ఇష్టాలకు ఒక గౌరవం ఇచ్చి వాళ్ళు మంచి ఉంటే చాలు అని చెప్పేసి పెద్దవాళ్ళు కూడా పెద్ద మనసు చేసుకొని ఒప్పుకొని వాళ్ళకి గ్రాండ్గా పెళ్లి చేస్తున్నారు. వాళ్ళ కులం కాకపోయినా మస్తు మార్పు వచ్చింది సమాజంలో. ఇంకేడున్నారు మీరు? గింత మార్పు వస్తే సమాజంలో ఏ అడవిలలో బతుకుతున్నారు పోయి ఇంకా కులం 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 అని ఏళ్ళాడికి? పిల్ల ముఖ్యమా కులం ముఖ్యమా? ఉంటారు ఇట్లాంటి వాళ్ళు మస్తు మంది. చచ్చినా పర్లేదు, నా కూతురు చచ్చినా పర్లేదు కానీ నాకు పరువు కావాలి, నాకు కులం కావాలంటారు. ఆడిని పోయి బతుకుర్రి అడవులలో అయిపోతుంది. ఇదంతా అయిన తర్వాత మళ్ళీ పిల్లగాని వాళ్ళు పోలీస్ స్టేషన్కి పోయిరట. పోతే పోలీసు వాళ్ళు దీని మీద యాక్షన్ తీసుకుంటారు. వాళ్ళకి సీరియస్ వార్నింగ్ ఇచ్చిరట. మర్యాదగా ఆ పిల్లని అబ్బాయికి అప్పచెప్పుర్రి, లేకపోతే మేము ఏం చేయన్నో అది చేస్తామని చెప్పేసి. ఇక వాళ్ళు ఏం చేస్తారో, పిల్లని అప్పగిస్తారో లేదో, ఇంకెంతకు తగ్గిస్తారో చూడాలి.